Hello children, welcome back to our 7th class mathematics classes. మనం చాప్టర్ 3 సింపుల్ ఈక్వేషన్ స్టార్ట్ చేసుకున్నాం కదా. పార్ట్ 1 పూర్తయింది. పార్ట్ 1లో సింపుల్ ఈక్వేషన్ అంటే ఏంటి, దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్, అలాగే సింపుల్ ఈక్వేషన్స్లో ఉన్న కాన్స్టిట్యూయెంట్స్ అంటే దాంట్లో ఉన్న పార్ట్స్ చూసాం మనం. అలాగే ఒక వెర్బల్ స్టేట్మెంట్ చూసి మనం సింపుల్ ఈక్వేషన్గా మార్చాం, సింపుల్ ఈక్వేషన్ వెర్బల్ స్టేట్మెంట్గా మార్చడం కూడా మనం చూడటం జరిగింది. ఆ టెక్స్ట్ బుక్ ఉన్నట్లయితే మీకు ఎగ్జాంపుల్స్ ఉంటాయి, వాటిని కూడా మీరు చూసినట్లయితే ఇంకా క్లియర్గా మీకు అర్థమవుతుంది. నౌ లెట్స్ ఎక్స్ప్లోర్ సమ్ మోర్ థింగ్స్. ఇంకా మనం కొన్ని విషయాలు చూద్దాం. లెట్ మీ రైట్ దిస్ స్టేట్మెంట్ ఫస్ట్. x + 3 = 8 అని చూడండి. ఓకే, ఇది సింపుల్ ఈక్వేషన్ అని మనకు అర్థమవుతుంది. అలాగే ఈక్వేషన్ అంటే ఏంటో మనం క్లియర్గా అర్థం చేసుకున్నాం. ఇక్కడ ఉన్నటువంటి వేరియబుల్ అంటే అక్కడ ఉన్న లెటర్ లైక్ అన్నోన్, ఏదైతే మనకు తెలియదో. యాక్చువల్గా మనం ఫస్ట్ ఎలా స్టార్ట్ చేసుకున్నాం అంటే ఈ ఎక్స్ అనేది ఒక బుక్ యొక్క కాస్ట్గా స్టార్ట్ చేసుకున్నాం. బుక్ కాస్ట్ మనకు తెలియదు అని చెప్పుకుని దాన్ని ఎక్స్గా ప్రవేశపెట్టాం, ఎక్స్గా ఇంట్రడ్యూస్ చేసాం అనమాట. మనం 3 అంటే పెన్ కాస్ట్ అనుకున్నాం. సో x + 3 = 8. ఇక్కడ ఎక్స్ ఎంత సూట్ అవుతుంది మీరు చెక్ చేస్తున్నారు. అంటే ఇక్కడ x = 1 రాశాను అనుకోండి. నేను x = 1 అని రాస్తే ఇటు సైడ్ అంటే మనం ఇటు సైడ్కి ఏమని పేరు పెట్టుకున్నాం, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అని పేరు పెట్టుకున్నాం. ఇటు సైడ్కి రైట్ హ్యాండ్ సైడ్ అని పేరు పెట్టుకున్నాం. రైట్ హ్యాండ్ సైడ్ ఫిక్స్డ్గా ఉంది, 8 అని ఫిక్స్డ్గా ఉంది. లెఫ్ట్ హ్యాండ్ సైడే మనకి ఒక ఎక్స్ప్రెషన్ రూపంలో ఉంది. కాబట్టి x బదులు 1 అని ఇన్పుట్ ఇచ్చాం అనుకోండి, అప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమవుతుంది, 1 + 3 అవుతుంది, 4 అవుతుంది. అది RHSకి ఈక్వల్ కాలేదు, 8 కాలేదు. లేదా x = 2 మనం ఇన్పుట్ ఇచ్చాం అనుకోండి, అప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమవుతుంది, x ప్లేస్లో 2 రాద్దాం, 2 + 3 5 అవుతుంది. అప్పుడు కూడా ఇంకా 8 రాలేదు, ఇంకా RHS రాలేదు. సో అలా మనం చెక్ చేసుకుంటూ వెళ్ళాం అనుకోండి. x = 3 పెట్టాం అనుకోండి, LHS = 3 + 3 6 వస్తుంది. అప్పుడు కూడా RHS రావట్లేదు. సో x = 4, LHS = 4 + 3 which is equal to 7, not equal to RHS. If I keep x = 5, LHS ఏమవుతుందో చూడండి, 5 + 3 which is equal to 8. అప్పుడు 8 వస్తుంది, అప్పుడు RHSకి ఈక్వల్ అయిందనమాట. సో అమంగ్ ఆల్ దీస్ కేసెస్ x = 1 failed, x = 2 failed, x = 3 failed, x = 4 failed, but x = 5 is the right option. అంటే ఇక్కడ x బదులు 5 ఉంచితే అప్పుడు 5 + 3 8 అవుతుంది. ఆ విధంగా LHS ఇటు పక్కన ఉన్నది సమానం అవుతుంది. కాబట్టి ఈ ఈక్వేషన్కి x = 5 అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. ఆన్సర్, దాన్ని ఆన్సర్ అనగానే మనం ఏమంటామంటే సొల్యూషన్ అంటాం అనమాట. x = 5 ఈజ్ ద సొల్యూషన్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ ఆర్ రూట్ ఆఫ్ ద ఈక్వేషన్ అంటాం అనమాట మనం. సో వాట్ ఈస్ ద రూట్ ఆఫ్ దిస్ ఈక్వేషన్? x + 3 = 8 అంటే x ప్లేస్లో ఏముంటే ఆ ఈక్వేషన్ ట్రూ అవుతుంది, LHS RHS ఈక్వల్ అవుతాయి. అంటే x = 5 ఉంటే ట్రూ అవుతుంది. కాబట్టి ఏ వాల్యూ అయితే ఆ ఈక్వేషన్ని ట్రూ చేస్తుందో, లేక ఏ వాల్యూ అయితే ఆ ఈక్వేషన్ని సాటిస్ఫై చేస్తుందో, లేక ఏ వాల్యూ అయితే ఆ ఈక్వేషన్లో సూట్ అవుతుందో ఆ వాల్యూని ఆ ఈక్వేషన్కి సొల్యూషన్ అంటారనమాట. సో వీ నీడ్ టు ఫైండ్ సొల్యూషన్స్ ఫర్ ఈక్వేషన్స్. మనం ఈక్వేషన్స్కి సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. అంటే అక్కడ సూట్ అయ్యే వాల్యూస్ కనుక్కోవాలన్నమాట. వీ నీడ్ టు ఎవాల్వ్ దెమ్, వీ నీడ్ టు డిరైవ్ దెమ్, వీ నీడ్ టు ఎక్స్ట్రాక్ట్ దెమ్. దట్స్ వాట్ వీ నీడ్ టు లెర్న్. సో ఇక్కడ మనం ఎలా చెక్ చేసాం, మనం ఒక్కొక్క నెంబర్ పెట్టుకుంటూ చూసొచ్చు అనమాట. ఇలా ఒక్కొక్క నెంబర్ ర్యాండమ్గా చెక్ చేసుకుంటూ వచ్చాం. కాబట్టి దీన్ని ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అంటారు అనమాట. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో చెక్ చేసాం అనమాట మనం. అంటే అర్థం ఏంటి, ఒక ట్రై చేసి చూసాం, ఒకటి ఎర్రర్ వచ్చింది, దాన్ని రిమూవ్ చేసేసాం. అలాగే ట్రై చేస్తున్నాం, ఒక చోట సక్సెస్ అయ్యాం మనం. దీన్ని ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అంటారు అనమాట. సో నౌ అవర్ టాస్క్ ఈజ్ టు ఫైండ్ ఆన్సర్స్ టు ద ఈక్వేషన్స్ ఆర్ సొల్యూషన్స్ టు ద ఈక్వేషన్స్. మనం సొల్యూషన్స్ కనుక్కోవాలన్నమాట ఈక్వేషన్స్కి. అంటే ఏంటో చూద్దరిగా నెమ్మదిగా అర్థమవుతుంది. సొల్యూషన్స్ టు ద ఈక్వేషన్స్. సో వాట్ ఈజ్ ఎ సొల్యూషన్? Here say solution or root. The value of the variable for which equation becomes true is called the solution or the root of the equation.
ఏ వాల్యూకి అయితే ఈక్వేషన్ ట్రూ అవుతుందో, ట్రూ అవటం అంటే ఏంటి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ ఈక్వల్ అవ్వాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి x+1 = 4 అని ఇచ్చారు. సో ఇక్కడ ఇది ఓపెన్గా ఉంది లెటర్. ఓకే, యూ గివ్ ఎనీ నెంబర్, ఎక్స్ బదులు 1 ఇస్తావా, 1 ఇవ్వు. అప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్, ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కదా, సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమొస్తుంది, 1+1 వస్తుంది, అంటే 2 వస్తుంది. ఇజ్ ఇట్ 4? RHS రావాలన్నమాట. నో, కాబట్టి RHS నాట్ ట్రూ. x=1 ఈజ్ నాట్ ట్రూ ఫర్ దిస్ ఈక్వేషన్. x=2 మీకు అర్థమవుతుంది, 3 వస్తుందని, నాట్ ట్రూ. అదే x=3 రాసామనుకోండి, అప్పుడు LHS ఏమవుతుంది, 3+1 4 అవుతుంది. దట్ ఈక్వల్ టు RHS. ఏ వాల్యూకి అయితే LHS RHS అవుతుందో దాన్ని ఆ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్, మన భాషలో ఆన్సర్ అంటారు అనమాట. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ 3లో ఒక చిన్న టెస్ట్ ఇచ్చారు చూడండి మనకి. చెక్ వెదర్ ద వాల్యూ గివెన్ ఇన్ బ్రాకెట్ ఈజ్ ఎ సొల్యూషన్ టు ద గివెన్ ఈక్వేషన్ ఆర్ నాట్. 2k - 11 = 5 అనే ఈక్వేషన్ ఇచ్చి దాని ఎదురుగుండా k బదులు 7 పెట్టి చూడండి. ఈజ్ ఇట్ ఎ సొల్యూషన్, ఈజ్ ఇట్ అన్ ఆన్సర్ టు దట్? చెక్ చేయమంటున్నారు. చెక్ చేద్దాం. అంటే k ప్లేస్లో మనం 7 పెడదాం. 2 ఇన్ ప్లేస్ ఆఫ్ k ఐ కెప్ట్ 7 - 11. చూద్దాం ఎంత వస్తుందో చూద్దాం. 5 వస్తుందో లేదో చూద్దాం. 5 వచ్చేసింది అనుకోండి, ఎస్ దిస్ ఈజ్ ద సొల్యూషన్ అని రాస్తాను అనమాట. 2 7s 14, 14 - 11 we got 3, not 5. So k = 7 is not the solution of this equation. It won't fit in that equation. అక్కడ పెట్టాల్సిన నెంబర్ అది కాదనమాట, because it's not the answer. So that's why k = 7 is not a solution. సో ఇప్పుడు అర్థమైంది మీకు, ఒక ఈక్వేషన్ ఉందంటే దానికి సొల్యూషన్ ఉంటుంది అనే విషయం అర్థమవుతుంది అనమాట. ఒక సింపుల్ ఈక్వేషన్ ఉందంటే దానికి సొల్యూషన్ ఉంటుంది అనే విషయం అర్థమవుతుంది. సో మనం ఈ విషయాలన్నీ కలిపి, ఇప్పటివరకు నేర్చుకున్న ఈ విషయాలన్నీ కలిపి మనం ఒక ఎక్సర్సైజ్ రూపంలో చేద్దాం. ఒక ఎక్సర్సైజ్ 1లో ఎంటర్ అయ్యాం చూడండి, ఎక్సర్సైజ్ 3.1. ఫస్ట్ నేర్చుకునేవన్నీ ఒకసారి స్పీడ్గా చేసేద్దాం, అండ్ దెన్ వీ గో ఫర్ ద సొల్యూషన్స్. ఎక్సర్సైజ్ 3.1 చూడండి. రైట్ ద ఈక్వేషన్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ మ్యాథమెటికల్ స్టేట్మెంట్స్. సో ఈక్వేషన్స్ రాయండి అంటున్నారు, మ్యాథమెటికల్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు మనకి. ఏంటి ఫస్ట్ది, ఎ నెంబర్ x is decreased by 5. ఏ నెంబర్ x decreased by 5. డిక్రీజ్డ్ అనగానే మైనస్ సింబల్ పెట్టుకోవాలన్నమాట. ఏ నెంబర్ x decreased by 5 is 14. There is the answer. 8 times of y plus 3. 8 times of y plus 3 is -5. There it is, second answer. Third answer చూడండి. If you add 1/4 of z, 1/4 of z to 3. 1/4 of z అంటే z/4 అనమాట. zని 4 parts చేయటం అనమాట 1/4 అంటే. If you add 1/4 of z to 3, if you add this, you get 7. We are trying to bring simple equations out of the given information. That's what we're doing. If you take away 5 from 3 times of m, from 3 times of m, if you take away 5, you get 11. చూసారు నేను మాట్లాడుతున్నదే, అది సింక్ అవ్వాలన్నమాట చక్కగా. మళ్ళీ సమ్ ఆఫ్ యాంగిల్స్ 2x and x - 30 is a right angle. So 2x plus x - 30 is equal to 90 degrees. రైట్ యాంగిల్ అంటే 90 degrees కదా. ఇక్కడ కొంచెం సింప్లిఫై చేయాలి దీన్ని. 2x x కలిసి 3x అవుతుంది. 3x - 30 is equal to 90 degrees అనమాట దీని ఆన్సర్. ఈ రెండు కలిపితే 3x అవుతుంది కదా, అందుకని. అండ్ దెన్ ద పెరిమీటర్ ఆఫ్ ఎ స్క్వేర్ ఆఫ్ సైడ్ ఏ ఈజ్ 14 meters. పెరిమీటర్ ఆఫ్ ఎ స్క్వేర్ అంటే స్క్వేర్ అంటే తెలుసు కదా, 4 వైపులు ఈక్వల్గా ఉంటుంది కదా లెంగ్త్ దాన్ని. దాని సైడ్ ఏ అంట, దాని పెరిమీటర్ 14 meters అంట. అంటే 4 వైపులా కలిపితే 14 meters అంట. ఒక సైడ్ ఏ అన్నారు కాబట్టి 4 సైడ్లు ఏమవుతుంది, 4a అవుతుంది అనమాట. 4a, ఎందుకంటే a ప్లస్ a ప్లస్ a ప్లస్ a 4a's అనమాట. 4a's ఈజ్ ఈక్వల్ టు 14 అనమాట. ఇది ఆన్సర్. 4a ఈజ్ ఈక్వల్ టు 14. సో వీ మేడ్ సమ్ ఈక్వేషన్స్ యూజింగ్ దీస్ మ్యాథమెటికల్ స్టేట్మెంట్స్. మీరు కూడా జాగ్రత్తగా రాస్తారా మరి? వెరీ గుడ్. సెకండ్ చూడండి. సెకండ్ వన్ ఈ సార్ రైట్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్ ఇన్ స్టేట్మెంట్ ఫామ్. ఈ సార్ స్టేట్మెంట్ మనం తయారు చేయాలి సార్.
సింపుల్ ఈక్వేషన్ ఇస్తారు కాబట్టి. తయారు చేద్దాం. ఫస్ట్ వన్ చూడండి, సెకండ్లో ఫస్ట్ వన్ ఐఎమ్ డూయింగ్, కేర్ఫుల్లీ చూడండి. m-5 ఈజ్ ఈక్వల్ టు 12 అని ఉంది కదా, ఎలా రాద్దాం మరి? 5 టేకెన్ అవే ఫ్రమ్ m ఈజ్ 12. వారు ఉపయోగించిన లాంగ్వేజ్లో మనం రాద్దాం. 5 టేకెన్ అవే ఫ్రమ్ m ఈజ్ 12, లేకపోతే 5 రెడ్యూస్డ్ ఫ్రమ్ m ఈజ్ 12 అని రాయొచ్చు. సెకండ్ వన్ చూడండి, 1/3 ఆఫ్ a ఈజ్ 4. 1/3 ఆఫ్ a ఈజ్ 4. a/3 అంటే 3 పార్ట్స్ చేయడం అనమాట, ఏని 1/3 చేయడం అనమాట. థర్డ్ వన్ రాద్దాం చూడండి, ఇంపార్టెంట్. 7 యాడెడ్ టు 4 times x. 7 added to 4 times x is 15. 7 added to 4 times x is 15. Fourth one. 3 times y. 3 times y is taken away from 2 is 11. 3 times y is taken away from 2 is 11. జాగ్రత్తగా సెంటెన్స్ ఫ్రేమింగ్, అక్కడ చాలా జాగ్రత్తగా ఫ్రేజ్ మీరు సెట్ చేయాలన్నమాట. కొంచెం జాగ్రత్త వహించినట్లయితే మీరు రాయగలుగుతారు, ప్రాక్టీస్ చేస్తే మీకు వచ్చేస్తుంది. రైట్, థర్డ్ రూమ్లోకి ఎంటర్ అవుదాం చూడండి. థర్డ్ పార్ట్లోకి ఎంటర్ అవుదాం. చెక్ వెదర్ ద గివెన్ వాల్యూ in the bracket is a solution to the given equation or not. ఈ ఈక్వేషన్కి ఇచ్చినటువంటి వాల్యూ సొల్యూషనా కాదా, అంటే సూట్ అవుతుందా లేదా చూడమంటున్నారు అనమాట. ఎట్లా చూస్తాం? 5n ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి మనకి? 5n - 7 ఈజ్ ఈక్వల్ టు 23 అని ఇచ్చారు. ఏ వాల్యూ చెక్ చేయాలంటే n ఈజ్ ఈక్వల్ టు 6 చెక్ చేద్దాం. సో LHS తీసుకుందాం. LHS ఏంటి అంటే ఇటు పక్కదన్నమాట, ఈక్వల్ టు ఇటు పక్కదే, దాన్ని తీసుకుందాం. 5n - 7. ఇప్పుడు n ప్లేస్లో 6 పెట్టి చూద్దాం. 5 6 అని అర్థం అనమాట. 5n అంటే 5 ఇంటూ n అని, 5 6 అని అర్థం అనమాట. -7, 5 6 30 కదా, 30లోని 7 తీద్దాం. ఎంత వచ్చింది? 23 వచ్చింది. 30లోని 7 తీస్తే ఇదిగో 23 వస్తుంది, సరిపోయింది. RHS LHS ఈజ్ ఈక్వల్ RHS ట్రూ అయింది అనమాట. ఎస్, సరిపోయింది, 23 వస్తుంది. సో LHS ఈజ్ ఈక్వల్ టు RHS. దేర్ ఫోర్ n ఈజ్ ఈక్వల్ టు 6 ఈజ్ ఏ సొల్యూషన్ ఆఫ్, in fact is the solution or not, is solution of 5n - 7 is equal to 23. n is equal to 6 is the solution of 5n - 7 is equal to 23 అని కన్క్లూడ్ చేస్తాం అనమాట. సెకండ్ వన్ చూడండి, p/4 - 7 is equal to 5. p ఈక్వల్ టు 8 సూట్ అవుతుందా లేదా చూడమంటున్నారు. చేద్దాం చూడండి. p/4, ఇప్పుడు LHS తీసుకుందాం. LHS ఏంటి మనకి? p/4 - 7. p ప్లేస్లో ఏముంచాలి మనం? 8 ఉంచాలి. 8/4 - 7 అనమాట. ఇదిగో p ప్లేస్లో 8 ఉంచి చెక్ చేద్దాం సరిపోతుందో లేదో. సో 8/4 అంటే 4 times 4 2s 8 కదా, అందుకని. సో 2 - 7 అనమాట. 2 - 7 -5. జాగ్రత్త సుమా, మనం నేర్చుకున్న ఇంటిజర్స్లో 7లోంచి 2 తీస్తే 5 ఓకే, కానీ 2లోంచి 7 తీస్తే -5. కానీ మనకి ఇచ్చింది 5. నో, నాట్ -5. 5 రావాలి, -5 వచ్చింది. కాబట్టి ఇట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు RHS, అంటే ఇటు పక్కన ఉన్నదానికి ఈక్వల్ అవ్వలేదు. కాబట్టి LHS ఈజ్ నాట్ ఈక్వల్ టు RHS, అటుపక్క ఇటుపక్క సమానంగా రావట్లేదు. కాబట్టి 8 పెట్టడం వల్ల 5 వస్తుందంటే రాలేదు. కాబట్టి 8 ఈజ్ నాట్ ఎ సొల్యూషన్ ఆర్ నాట్ ఏ రూట్ అని కూడా అనొచ్చు అనమాట. మీరు హైయర్ క్లాసెస్లో పోయి తిరిగిన మాట. 8 ఈజ్ నాట్ ఏ సొల్యూషన్ ఫర్, 8 ఈజ్ నాట్ ఏ సొల్యూషన్ అని రాయండి, సరిపోతుంది ఈ సందర్భానికి. నెక్స్ట్ థర్డ్ చూడండి, 5 - 2x ఈజ్ 5 - 2x ఈజ్ ఈక్వల్ టు 19. థర్డ్ది ఏ వాల్యూ చెక్ చేయాలంట మనము? x ఈజ్ ఈక్వల్ టు -7 చెక్ చేయాలంట. చెక్ చేద్దాం చూడండి. x ఈజ్ ఈక్వల్ టు -7. 5 LHS తీసుకోవాలి కదా మరి. ఎస్, ఓకే, LHS తీసుకుందాం. 5 - 2x. సో 5 - 2 మల్టిప్లైడ్ x ప్లేస్లో ఏం పెట్టాలి ఇప్పుడు? -7 చెక్ చేయాలి.
సో 5 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది చూడండి, ఇది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది అనమాట. ఇప్పుడు మామూలుగా 2 7s చూడండి, 2 7s 14. సో 5 + 14 19. దేర్ ఇట్ ఈజ్ 19 వచ్చేసింది. అంటే LHS ఈజ్ ఈక్వల్ టు RHS అయింది. కాబట్టి మీకు ఏం రాయాలో అర్థమైంది కదా. x ఈజ్ ఈక్వల్ టు -7 ఈజ్ ఎ సొల్యూషన్. అంటే వాళ్ళు ఇస్తున్న నెంబర్స్ అవి సెట్ అవుతున్నాయో లేదో చూస్తున్నాం అనమాట మనం. ఇవ్వకపోతే మనం చెక్ చేయాలి. 2-3 నెంబర్లు తీసుకుని చెక్ చేస్తూ ఉండాలన్నమాట. సో ఫోర్త్ వన్ చూడండి, 2 + 3 × m-1 ఈజ్ ఈక్వల్ టు 5. m బదులు -2 తీసుకోవాలి. ఈ సింపుల్ ఈక్వేషన్కి m ఈక్వల్ టు -2 సూట్ అవుతుందా చెక్ చేద్దాం. చూడండి, LHS ఈజ్ ఈక్వల్ టు, అంటే ఈ పక్కన ఇదంతా తీసుకోవాలన్నమాట. ఇదంతా తీసుకోవాలన్నమాట. LHS అంటే 2 + 3 × m-1. ఇప్పుడు m ప్లేస్లో ఏం రాద్దాం, -2 రాద్దాం. చూడండి, m ఈక్వల్ టు -2 ఇచ్చారు కదా మనకి. సో 2 + 3 × -3, -2 -1 -3 అవుతుంది, జాగ్రత్త. సో 2 + 3 -3s -9. 3 × -3 -9 అవుతుంది కదా. 2లోంచి -7, 2లోంచి 9 తీసేస్తే -7. కానీ ఇక్కడ 5 ఉంది మనకి ఇక్కడ. సో నాట్ ఈక్వల్ టు RHS. Therefore m ఈక్వల్ టు -2 is not a solution of the given equation. ఈక్వేషన్ సొల్యూషన్ కాదనమాట. ఆ నెంబర్ అక్కడ సూట్ అవుతుంది అనమాట. అది చూసారా, ఇచ్చిన నెంబర్ని మనం చెక్ చేస్తున్నాం సెట్ అవుతుందో లేదో. ఫోర్త్ వన్ చూడండి, లాస్ట్ వన్ ఫర్ దిస్ ఎక్సర్సైజ్. సాల్వ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్ యూజింగ్ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. వాట్ ఈస్ దిస్ మెథడ్ నోన్ యాజ్ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. ఫస్ట్ వన్ ఏంటి, 3x - 7 ఈజ్ ఈక్వల్ టు 5. దీన్ని చెక్ చేద్దాం. చూడండి, మనం ఎట్లా సాల్వ్ చేయాలో ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో చెక్ చేయండి అంటున్నారు. అంటే ఏంటి, కొన్ని నెంబర్స్ తీసుకుని x బదులు పెడుతూ ఉంటాం అనమాట మనం. అప్పుడు మనకు 5 వచ్చేసింది అనుకోండి, సొల్యూషన్ దొరికేసినట్టే అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ x బదులు 1 రాసామనుకోండి మనం, ఆన్సర్ x బదులు 1 రాసామనుకోండి. సరే, LHS తీసుకుందాం. LHS ఏమవుతుంది, 3 × 1 - 7. సో 3 - 7 అంటే -4 వస్తుంది. 3లోంచి 7 తీస్తే -4. కాబట్టి నాట్ ఈక్వల్ టు RHS. x ఈజ్ ఈక్వల్ టు 1 సూట్ అవ్వలేదు, ఆన్సర్ కాదు. x ఈజ్ ఈక్వల్ టు 2 పెడదాం ఈక్వేషన్లో, అంటే దీంట్లో అనమాట LHSలో. x ఈజ్ ఈక్వల్ టు 2 పెడితే ఏమవుతుంది, LHS ఈజ్ ఈక్వల్ టు 3 × 2 - 7 అంటే 6 - 7 అనమాట. అప్పుడు ఎంత వస్తుంది, -1 వస్తుంది. అప్పుడు కూడా RHSకి ఈక్వల్ కాలేదు. x బదులు 3 పెడదాం. చూడండి ఎన్ని బాధలు ఉన్నాయో ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో. మీరు కూడా రాళ్ళు ఇసురుతూ ఉంటారు కదా, ట్రై చేస్తుంటారు కొట్టడానికి, ఏదో ఒక రాయి తగులుతుంది. అలాగే ట్రై చేద్దాం. LHS ఈజ్ ఈక్వల్ టు, అంటే ఇదనమాట ఇన్పుట్ ఈక్వేషన్, ఇదనమాట. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం అనమాట. LHSలో సబ్స్టిట్యూట్ చేయటం అంటారు అనమాట. అంటే ఆ వాల్యూని ఇక్కడ ఇన్సర్ట్ చేయటం అనమాట. ఇన్సర్ట్ చేస్తున్నాం అనమాట, ఇన్పుట్. సో x బదులు ఏం రాద్దాం ఇప్పుడు మనం, 3 తీసుకున్నా కూడా 3 3s -7 అంటే 9 - 7 అనమాట. ఇప్పుడు 2 వచ్చింది, మళ్ళీ మనకి సూట్ అవ్వలేదు. మనకి 5 రావాలన్నమాట. 5 వస్తే ఆన్సర్ దొరికినట్టు. x ఈజ్ ఈక్వల్ టు 4 తీసుకుందాం. x ఈజ్ ఈక్వల్ టు 4 తీసుకుని చూద్దాం. తీసుకుంటే మన ఇన్పుట్ ఈక్వేషన్లో పెడదాం. LHS ఈజ్ ఈక్వల్ టు 3 × 4 - 7 12 - 7 5 వచ్చింది ఇక్కడ. ఈజ్ ఈక్వల్ టు RHS ఇక్కడ వచ్చింది అనమాట 5. x ఈజ్ ఈక్వల్ టు 4 దగ్గర వచ్చింది అనమాట. దేర్ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు 4 ఈజ్ ద సొల్యూషన్ ఆఫ్ 3x - 7 ఈజ్ ఈక్వల్ టు 5 అనమాట. ఇది సొల్యూషన్ అనమాట. దానికి ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో చెక్ చేసాం అనమాట మనం. ఒక వాల్యూ 1 2 3 4 5 ఏమో ఒక్కొక్కసారి దొరకవచ్చు, ఒక్కొక్కసారి దూరంగా దొరకవచ్చు, ఒక్కొక్కసారి అసలు దొరకకపోవచ్చు. కాబట్టి ప్రాబ్లం అర్థమవుతుందా మీకు? ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో ఉన్న ప్రాబ్లం ఎన్నని చెక్ చేసుకుంటాం సార్? డూ వీ హ్యావ్ ఎనీ ఛాన్స్ టు ఫైండ్ ద ఆన్సర్ డైరెక్ట్లీ? ఏదైనా ఆన్సర్ డైరెక్ట్గా కనుక్కోవడానికి దారి ఉందా అంటే ఎస్, మనం అదే త్వరలో చూడబోతున్నాం అనమాట. ఇంకొకటి ఉంది చూడండి, చేసేస్తాను. సెకండ్ వన్, 5 - y ఈజ్ ఈక్వల్ టు -1. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో మనం చెక్ చేయాలి దీన్ని.
చెక్ చేస్తే y బదులు 1 పెట్టామనుకోండి, అంటే ఎల్హెచ్ఎస్ ఏంటి 5 - y కదా, y బదులు 1 పెడదాం. 5 - 1 4 వస్తుంది, నాట్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. y బదులు 2 పెడదాం, ఎల్హెచ్ఎస్ ఏమవుతుంది 5 - 2 3 వస్తుంది, ఆర్హెచ్ఎస్ రాలేదు, ఇటు పక్కది రాలేదు. y బదులు 3 పెడదాం, ఎల్హెచ్ఎస్ 5 - 3 2 వస్తుంది, నో. y బదులు 4 ఎల్హెచ్ఎస్ 5 - 4 పెడదాం, 1 వస్తుంది, నో, ఆర్హెచ్ఎస్ కాదు. y బదులు 5 రాద్దాం, అప్పుడు ఎల్హెచ్ఎస్ ఏమవుతుంది 5 - 5 అవుతుంది, 0 వస్తుంది, నో, ఆర్హెచ్ఎస్ రాలేదు. y బదులు 6 పెడదాం, ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు 5 - 6 ఈజ్ ఈక్వల్ టు -1, అక్కడ వచ్చిందనమాట, ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. దేర్ఫోర్ y ఈజ్ ఈక్వల్ టు 6 ఈజ్ ద సొల్యూషన్ ఆఫ్ 5 - 5 ఈజ్ ఈక్వల్ టు -1 అనమాట. అంటే ఈ ఈక్వేషన్లో y స్థానంలో ఫిట్ అయ్యే నెంబర్ ఏంటంటే ఏది పడితే అది కాదనమాట. y బదులు 6 పెడితేనే, అక్కడ y బదులు 6 పెడితేనే మనకి -1 వస్తుంది అనమాట. అది మనం కనుక్కున్నాం, చెక్ చేసుకుంటూ వెళ్ళామన్నమాట వరుసగా. దిస్ మెథడ్ ఈజ్ నోన్ యాజ్ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. సో వాట్ ఆర్ వీ డూయింగ్ ఇన్ దిస్? వీఆర్ ట్రయింగ్ టు ఫైండ్ ద సొల్యూషన్ ఫర్ ఆన్సర్ ఫర్ ద ఈక్వేషన్. దట్స్ వాట్ వీఆర్ డూయింగ్. సో జాగ్రత్తగా నేర్చుకోండి. మరొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్లోకి మనం ఎంటర్ అవుదాం నెక్స్ట్ పార్ట్లో. ఈ పార్ట్స్ అన్ని కూడా మీరు జాగ్రత్తగా చూసుకునే విషయాలని జాగ్రత్తగా నేర్చుకోండి. లెట్స్ మీట్ అగైన్ ఇన్ అనదర్ వీడియో.